అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లు శనని ప్యారిస్ లాంటి ఒక మహానగరం ఉంది. కానీ చొరబాటుదారులకి స్వేచ్ఛనిచ్చి ఆ ప్యారిస్ నగరాన్ని కాస్త చెత్తకుండీలా మార్చి ఆ ఈఫిల్ టవర్ ఏదైతే ఉంటుందో అది కాస్త రీఫిల్ అరిగిపోయినటువంటి పెన్నులాగా మార్చేసినటువంటి మహానుభావుడు మ్యాక్రాన్. మ్యాక్రాన్ వచ్చాక జరిగినటువంటి పరిణామాల పర్యవసానం ఆయనేమో అంతర్జాతీయంగా తనొక అమెరికా అధ్యక్షుడి స్థాయికి పోవాలనుకుని యూరోపియన్ నాటో దేశాలలో నాయకత్వం తనువహించాలనుకుంటే అది గమనించిన అమెరికా ఒక తొక్కితే మొన్నటిసారి జరిగిన ఎన్నికల్లో అమెరికా ప్రభావంతో తనకి అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు. అదే సందర్భంలో తన పక్షం అధికార పక్షం ఓటమి పాలైంది. మిగతా వాళ్ళందరినీ జట్టు కట్టించి ఏదో ప్రస్తుతం తన మాటనే ప్రధానమంత్రి చేస్తే అతనిది కాస్త విశ్వాస తీర్మానంలో వీగిపోయిన పరిస్థితి. ఫ్రాన్స్ చరిత్రలో ఇదొక రికార్డ్ అయిపోయింది. 60 సంవత్సరాలు ఎప్పుడూ ఫేస్ చేయనటువంటిది. అధికారంలో ఉన్న ప్రధానమంత్రి చట్టసభలో మద్దతు కోల్పోవడం, అవిశ్వాసానికి ఆమోదం పొందడం అన్నటువంటిది. ఇది ఫ్రాన్స్ని ఇప్పుడు కలచి వేస్తున్నది, కదిలించి వేస్తుంది అక్కడ రాజకీయాన్ని.